స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవం సందర్భంగా మరి యూత్ ఆర్గనైజేషన్ చైతన్య గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాలలో సేవా కార్యక్రమం భాగంగా ప్లేట్ల పంపిణీ గ్లాసుల పంపిణీ చేయడం చాలా సంతోషకరం. నేను నేటి యువతకు ఒకటే, ఈనాడు స్వామి వివేకానందను ఆదర్శం తీసుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచిన స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను యువకులకు కూడా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం. నాడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పి నేను హిందూ ధర్మాన్ని, ఈ యొక్క భారతదేశ భౌగోళిక పరిస్థితిని, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థని ఈనాడు మారుమూల ప్రపంచాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళిన అవసరం ఉన్నది. ఈ యొక్క యువజన క్రీడోత్సవం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇలా స్వామి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈ యొక్క స్వామి వివేకానంద ప్రభుత్వ పిల్లల పాఠశాలలకు ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకోవడం సంతోషకరంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని, స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తామని పత్రికల ద్వారా కోరుతాము. ఆదర్శంగా తీసుకోవాలని పొగుడుతుంది. అంటే అంత విజ్ఞానవంతుడైనటువంటి స్వామి వివేకానందుడు మన భారతదేశంలో పుట్టడం మన గొప్పతనంగా మనమందరం కూడా భావించాలి. ఎక్కడో మరి దేవుడు ఉన్నాడా లేదా అనే నిమగ్నంలో ఉండి అసలైన దేవుడు లేడు అనే నమ్మకం ఉన్నప్పుడు అటువంటి స్వామి వివేకానంద దేవుడు ఉన్నాడు, అందరి రూపంలో ఉన్నాడని ఈ యొక్క రామకృష్ణ పరమహంస శిష్యుగా చేరిన తర్వాత కాషాయ వస్త్రాన్ని ధరించి ప్రపంచం మొత్తం తిరిగి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని పెంచినటువంటి స్వామి వివేకానందను మనం ఆదర్శంగా తీసుకోవాలి. రోజు 1-2 సూక్తులు స్వామి వివేకానంద చదవాలి. అమెరికాలో కార్యక్రమాలు అంతా అయిపోయాక చాలా మంది అవమానించడానికి ప్రయత్నం చేస్తారు. మన మత గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీతను కింద పెట్టి వాళ్ళ గ్రంథాలన్నీ పైకి పెట్టి, వివేక చూసావా నీ గ్రంథం కింద ఉందని హేళన చేసేటప్పుడు స్వామి వివేకానంద నవ్వుతూ, మీ గ్రంథాలన్నీ మోచేది మా గ్రంథమే, మూల గ్రంథమే మాది, మా భగవద్గీత, మా గ్రంథము తీసేస్తే ఈ మతాలను ఏడిపోతే ఒకసారి ఆలోచన చెప్పగానే వాళ్ళందరూ కిందికి ముఖం వేసుకొని స్వామి వివేకానంద గారికి శిష్యులుగా మారుతారు. ముక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువకులను నాకు ఇస్తే ఈ దేశ ఔన్నత్యాన్ని మారుస్తా, ఈ దేశాన్ని ఒక ప్రపంచ దేశ అగ్రగామిగా నిలబెడతానటువంటి స్వామి వివేకానందను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి ఆజానుభావుడు, మరి జ్ఞానవంతుడు మొదటి పుస్తకంలో మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రవీణ్ చెప్తా ఉన్నాడు, 10th క్లాస్ ఎంతమంది 29 మెంబర్స్ కొద్దిగా ఆబ్సెంట్ అయితే కావచ్చు. అందరూ ఈ క్లాస్కు ఫస్ట్ తీసుకుంటామా? క్లాస్లో అంటే ఈ యొక్క మండలానికి ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తామా? వివేకానందని ఆదర్శంగా తీసుకుని, అంటే జ్ఞానాన్ని పెంచుకునే స్ఫూర్తిని వివేకానంద ఆదర్శంగా తీసుకుంటామా లేదా? స్పెషల్ క్లాస్ నడుపుతురా? ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆ స్నాక్స్ అందరం కూడా తిని మనం అందరం కూడా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నది ఎక్కడ కూడా మనం అధైర్యపడొద్దు. ప్రభుత్వ పాఠశాలలే, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన మేధావులే. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇవాళ స్వామి వివేకానంద కూడా ఒక ప్రభుత్వ పాఠశాల చదివి బారిస్టర్లైన వాళ్ళే. వాళ్ళ నాయన కూడా బారిస్టరే. మనమే కాదు, ఎక్కడ కూడా ప్రభుత్వశాల ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నడిపారు. ఇంతమంది ఉపాధ్యాయులు మనకు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలే బోధిస్తారు. మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదివినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు సార్ చెప్పిన మీ ముందు మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా మనము వెనుకడుగు వేయకుండా, ముఖ్యంగా చదువులో మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలా, బాలికలు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎక్కడ కూడా అధైర్యపడకుండా చదవాలి. 10th క్లాసు నాకు తెలిసి గుట్ట మండలంలో మీరు ఫస్ట్ ప్రైజ్ ఈ యొక్క స్కూల్కు రావాలని కోరుతా ఉన్నాను.
తీసుకొస్తారా? మీరు మండలం మస్తు పోయిస్తే మళ్ళీ ప్రైజ్ ఇప్పిస్తాం ప్రవీణ్తో. ఓకేనా? అశోక్ అన్న గారికి, ప్రవీణ్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, అలాగే యువకులందరికీ, మా నాయకులకి, ముఖ్యంగా మా విద్యార్థులందరికీ ముందుగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. మనం ఎందుకనంటే స్వామి వివేకానంద జయంతి ముందు ఎందుకు చేసుకుంటున్నామంటే 12 అంటే రేపటి నుంచి మీకు అందరికి సెలవులు వస్తున్నాయి కాబట్టి ముందుగానే జరుపుకుంటున్నాం. ఒక్క విషయం చెప్తాను, మనకు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కష్టం వచ్చిందని నిరాశ పడద్దు. కానీ ఒక్కటి విద్యార్థులు మీ అందరికీ చెప్తున్నాం, చెడు ఆవేశ నిర్ణయాలు తీసుకోకూడదు. కష్టం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టగానే నడవం కదా, అవునా కదా? ఫస్ట్ బాగుతాం, తర్వాత అంబాడతాం, తర్వాత లేచి నిలబడతాం, గోడలు పట్టుకొని నిలబడతాం, తర్వాత 2-3 అడుగులు లేచి కింద పడతాం. పడ్డామని అప్పుడే ఆగిపోయినామా మనము? అలా ఆగిపోతే మనం ఇక్కడ ఇలా నిలబడతామా? చెప్పండి, నిలబడలే కదా. జీవితంలో కూడా అంతే, మన కష్టాలు వస్తుంటాయి, దాన్ని ఎదుర్కొని పోవాల్సింది. అర్థమైంది అందరికీ? సరే, అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు వచ్చిన జిల్లా అధ్యక్షుడికి, మన మేడం గారికి, అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఏం చేసుకుంటాము, స్వామి వివేకానంద జయంతిని ఇక్కడ మంచి గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అంతే కదా? సెలబ్రేట్ అవుతుంది. దాని సందర్భంగా వచ్చిన వీళ్ళందరూ కూడా మనకి ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ సరే ఓకే ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ తీసుకోవడం కాదు, వాళ్ళు చెప్పినవన్నీ దీన్ని వాళ్ళు ఎట్లా చెప్పినప్పుడు స్వామి వివేకానంద గురించి అందరూ కూడా విన్నారు. ఎంత విన్నారు అసలు, ఎంత బాగా చెప్పారు ఒక్కొక్కరు. మన మేడం అయినా, అధ్యక్షులు ఎవరైనా, ప్రవీణ్ గారు, చైతన్య, అసలు స్వామి వివేకానంద అంత గుర్తు చేసుకున్నారు అన్నట్టు. అంతే ఇవన్నీ చెప్పినట్టు అన్నీ మనకు మైండ్లో ఉంటేనే కదా చెప్పే, అవన్నీ అందులో అంత గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మనకు చెప్పింది ఒకటన్నా గుర్తుందా? స్వామి వివేకానంద ఏం చేశారు, పేపర్ 5 నిమిషాలు 2 నిమిషాలు చదివి పేపర్లో ఉన్నదంతా రాసిచ్చింది 2 minutesలో. మనం అందులో కొంచెమన్నా సరే, వాళ్ళంతటా వాళ్ళకి కాకుండా కొంచెమన్నా మనం అట్లా చదివి, ఇప్పుడు వాళ్ళంతా చెప్పినట్టు 10th కనీసం మీరు ఎవరు మండల్ ఫస్ట్ వస్తారు, ఎవరు ఏమొస్తారో చూసుకోండి. బాగా వస్తే వాళ్ళు మన ప్రైజెస్ కాదు వచ్చేది, మనకి కూడా ఉన్నది జ్ఞానము, మనకు కూడా అంత ఉన్నది అని చూపించుకోవాలి మనం. ఓకేనా? ఓకే అండి, సరే. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మా ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, మరియు నా ఫ్రెండ్స్కి, సిస్టర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన స్కూల్కి ప్లేట్స్ అండ్ గ్లాసెస్ డొనేట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. చైతన్య గారు వీళ్ళందరూ మనకి డొనేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి, ఇలా డొనేట్ చేసినందుకు. కరాటే మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా మీ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము. మాకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము కరాటే వాళ్ళని కొట్టి మీరు ఇలా మాకు నేర్పించారని మేము గుర్తు తెచ్చుకుంటాము. ఇలా చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ముందు ఎన్నో సదుపాయాలు చేయాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి, పెద్దలందరికీ, నాతోటి విద్యార్థులకి నమస్కారాలు. ఈరోజు మనకు ఈ ప్లేట్స్, గ్లాసెస్ డొనేట్ చేయడానికి వచ్చిన చైతన్య గారికి ధన్యవాదాలు. ఈరోజు మనము వివేకానంద జయంతి జరుపుకుంటున్నాము. యాక్చువల్గా 12కి, కానీ మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జరుపుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ. మాకు ఇలా ఎన్నో ఇంకా ముందు సదుపాయాలు అందజేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.